తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది అనే కంటే కూడా ఊహించిన మలుపే తిరిగింది. ఏఐడిఎంకేతో తన బంధం మళ్ళీ కొనసాగించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక త్యాగం చేసింది. తమ పార్టీని బూస్ట్ తీసుకొచ్చినటువంటి అన్నామలైని జాతీయ రాజకీయాల్లోకి తీసుకుంటూ అక్కడ అతని పక్కన తప్పించి ఏఐడిఎంకేతో కలిసి సాగలిగేటటువంటి నాయకుడిని బీజేపీ తమిళనాడు చీఫ్ కింద నియమించింది. ఇప్పుడు వాళ్ళ బంధం ఒకటే. ఓకే, 2026లో వచ్చేడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు కీలకం కాబోతుంది. అంటే ఏఐడిఎంకే కూటమిగా ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు. బీజేపీ ఏఐడిఎంకే కూటమిగా అది క్లియర్. అక్కడ పన్నీరు సెల్వం, పళనిస్వామి అని ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. ఇద్దరు ఒకప్పుడు సీఎంలుగా చేశారు. జయలలిత జైలుకి వెళ్ళినప్పుడల్లా ఓపీఎస్ పన్నీర్ సెల్వంని పెడుతుండేది. ఆయన పాత ఏదైతే శత్రుఘ్నుడిలాగా భరతుడిలాగా తన అన్న రాముడి వారి పాదాలు ఏదైతే తీసుకువెళ్ళి పాదాలకు సంబంధించినటువంటి ఇవి తీసుకుని వెళ్ళి పాదరక్షలు తీసుకుని వెళ్ళి ఎలా అయితే అక్కడ కూర్చోబిని అంటే తన సింహాసనం మీద పెట్టి తను పక్కన కూర్చుని రాజ్యం వెళ్ళాడో ఇక్కడ అట్లాగే జయలలిత ఫోటోని అందులో పెట్టి ఆ పక్కన సీట్లో కూర్చుంటూ కథ నడుపుకొచ్చాడు ఆయన. 2 సార్లు తను అయ్యాడు. 3వసారి ఆమె పర్మనెంట్ జైలుకి శిక్షకి ఫిక్స్ అయిన టైంలో పళనిస్వామిని పెట్టింది. శశికళ మనిషి పళనిస్వామి. పన్నీర్ సెల్వంని శశికళతో సంబంధం లేకుండా నమ్మేది జయలలిత. అందువల్ల మొదటి 2 సార్లు ఆయన అయితే 3వసారి జయలలిత మీద శశికళ ప్రెషర్ పనిచేసింది. ఫైనల్గా పళనిస్వామిని పెట్టింది. ఆ పళనిస్వామే ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగాడు. జయలలిత మరణించేదాకా కూడా ఆయనే కొనసాగాడు. ఆ తర్వాత శశికళ తన సీఎం అవుదాం అనుకున్నప్పుడు బీజేపీ ఆపింది. ఇప్పుడు ఆ పన్నీర్ సెల్వం పళనిస్వాముల మధ్య గొడవ వచ్చిన సందర్భంలో బీజేపీ టాక్టికల్గా వివరించి పళనిస్వామినే కొనసాగించి పన్నీర్ సెల్వాన్ని డిప్యూటీ సీఎంగా ఉంచి 5 ఏళ్ళు నడిపించింది. లేకపోతే మధ్యలోనే కూలిపోయిండేది గవర్నమెంట్. అది అయిపోయాక డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పళనిస్వామి విభేదించాడు, జయలలితని అన్నామలై విమర్శించాడు. పన్నీర్ సెల్వం మాత్రం తోడుగానే ఉన్నాడు. ఇప్పుడు ఓపీఎస్ పన్నీర్ సెల్వం బృందం తను ఒక పార్టీగా పెట్టుకున్నటువంటిది తను ఈ కూటమిలో ఉండనని తేల్చి చెప్తున్నాడు. బయటికి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. ఎవరితో పొత్తు అనేటటువంటిది భవిష్యత్తులో చెప్తానంటారు. మేబీ డిఎంకేతో పొత్తులోకి వెళ్ళొచ్చునేమో.